చిరంజీవి గారి పైన ఎవరో పోస్టులు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆయన పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో అగ్ర హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారి పైన ఇలాంటివి చేయటం తప్పు. ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారే కాదు, ఎవరిపైన ఇలాంటివి జరగకూడదు. ఎవరికైనా అంటే స్పెషల్ రూల్స్ ఏమి ఉండవు డెఫినెట్లీ, ఎందుకంటే హీ విల్ ఆల్సో నాట్ యాక్సెప్ట్ బీయింగ్ మెగాస్టార్. సో ఇలా జరుగుతున్నప్పుడు ఆయన మొదటిసారి వెళ్ళారు, రెండోసారి వెళ్ళారు. ఇక్కడ దాకా వీడియో బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వీడియో ఈ రెండు కులాల మధ్యలో చిచ్చు పెడదాము, పార్టీలుగా కలిసి ఉన్న కూటమిలో చిచ్చు పెడదాము, అదంతా కాకుండా ఏ రకమైన డిఫరెన్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి మొదలు పెడదాం. దయా చౌదరి గురించి మొదలు పెట్టావు కదా అంబటి, ఆ లెక్కన పంచ్ ప్రభాకర్ ఏమయ్యాడు? తీవ్రవాది అంటారు అతన్ని. నిజంగా నోటికి అడ్డంగా పచ్చి బూతులు మాట్లాడతా ఎందుకున్నాడో తెలియదు అసలు భూమి మీద. డైరెక్ట్ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని పట్టుకుని ఆడ మగ అని కాకుండా పిచ్చి బూతులు తిడుతుంటే నువ్వు కూర్చొని ఇక్కడ దయా చౌదరి వీడియోలు చేస్తున్నావా? పంచ్ ప్రభాకర్ పైన ఒక్కరోజు తిట్టావా? తమాషాగా ఉందా? ఏమైందమ్మా? పంచ్ ప్రభాకర్ అనేవాడు ఎక్కడో ఉంటాడు, కుక్కల డాక్టర్ నక్కల డాక్టర్ నాకైతే తెలియదు. పిచ్చి పిచ్చి వీడియోలు చేసి తిడతా ఉంటాడు, పిచ్చి వీడియోలు. అప్పుడు రాలేదే నీకు నోరు? అసలు నిజంగా చెప్పాలంటే అచ్చోసిన ఆంబోతులా కూర్చుని జనాలందరి మీద మహిళల్ని డిస్క్రిమినేటింగ్ చూసే ప్రతి ఒక్కరికి ఎక్కడ దొరుకుతాడు ఈ పంచ్ ప్రభాకర్ చెప్పు తెగ తట్టు కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. అంత దారుణంగా ఉంటాయి అతను చేసే వీడియోస్. అతను మాట్లాడే భాష అంత నీచంగా ఉంటుంది. ఒక ట్రిమ్మింగ్, ఒక గైడ్ లైన్స్ ఏం ఉండవా మాట్లాడేటప్పుడు? సాటి మహిళనంటే ఇంకో మహిళ ఇలాగే రియాక్ట్ అవుతుంది, చెప్పు తెగేదట్టు కొట్టాలి ఇలాంటి వాళ్ళని. తప్పులేదు నేను అన్న దాంట్లో. ఆ పంచ్ ప్రభాకర్ గురించి ఎందుకు మాట్లాడావు? వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అతను.